त्रिपुरिकेषु आप नवधान्य लड्डु इटु वेसेसेन्दय आचार्यकर नूतन गृह प्रवेशाख्यं हिरण्यवर्ण सुचयप्पावतींडि आचार्य महाजने सह स्वामी देवताभ्यो नमः। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भगवताचार्याणां सन्निप्रसाद सिद्ध्यर्थं विशेष पुष्पार्चन पूजां च करिष्ये। ओम श्री स्वामी देवताभ्यो नमः। पापो विगृह्णन् प्रतिपादयिष्ये। गृह्णामि दत्तान्तरं शुद्धाचमनीयं समर्पयामि। इमे धूपान् सुरभिनो दिव्यधूपादिवा धूपमाग्रापयामि साक्षात् Play by USB drive. जय हनुमान गोमाता भूमाता पाहिमां पाहिमां ओम नमः शिवाय ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద गोदेवताभ्यो नमः। विहण्यवर्णां हरिणे గోవింద గోవింద విషయత్వ అజయత్వ వాయవస్వ మాయవస్వ
అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోపూజ కార్యక్రమానికి వచ్చాం. ఈ గోపూజ అనేది గోపూజ భూపూజ ఈ రెండు అనేది ఎంతో గొప్పది. వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ నుంచి ఎంతో కష్టపడి చేస్తున్నారండి. అసలుకి మనకి గోమాత అనేది ఈ భారతదేశంలోనే 50,000 గోమాతలు గోశాలలు పెట్టాలని చెప్పి ఎంతో చేస్తున్నాం. 50 లక్షల గోవులు పెట్టాలని భారతదేశంలో మోడీ గారు పిలిపించారు. అదే సైమల్టేనియస్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఈ గో పూజ కానీ గోమాతలు కానీ గోశాలలు కానీ అంటే ఎంతో ఇష్టం. ఆయన ఎంతో ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఎంతోమందికి చెప్పారు. దాంట్లో వీళ్ళందరూ కలిసి ఒక టీముగా ఏర్పడి దీన్ని చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయటం వల్ల దాంట్లో ఈ భారతదేశంలోనే శ్రీమూర్తులకి ఏదో వ్యాపారంగా ఏదో బిజినెస్గా వాళ్ళకి ఒకంతు ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడు గోపూజ అనేది ఆ మనిషిలో ఉందంటే ఆ మనిషి తొందరపడి ఏ తప్పు చేయరండి. అది మెయిన్ మనకి ఈ అడ్వాంటేజ్. ఎప్పుడు గోవును నమ్మిన వ్యక్తి ఈ రోజు దాకా చెడిపోయిన వ్యక్తి ఉండరు. గో అనేది ఎప్పుడు తారీఖు మనకి భగవంతుడు ఇచ్చే వరం అండి. అది మనం లేచిన దగ్గర నుంచి పనుకునేదాకా పసిపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా పాలు తాగకుండా ఎవరు ఉండరు, పెరుగు తినకుండా ఎవరు ఉండరు. ఈ రెండు ఎప్పుడు మన దేశంలో మన అందరికీ కుల మతాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు. ఆయన ఆశయం కూడా ఇది ఎప్పుడు భారతదేశంలో 50,000 గోశాలలు పెట్టాలని 50 లక్షలు గోవులు పెట్టాలని చెప్పి ఈ స్త్రీమూర్తులు అందరికీ 50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని చెప్పి ఇవన్నిటికీ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడు గోవుని మనందరం ప్రతి ఒక్కళ్ళు మన ధర్మంగా మన చేతన దీనికి చేతన మనకు శక్తివంతుగా అందరూ సహాయం చేస్తే ఉపయోగం ఉంటుందండి. ఎప్పుడు గోవు అనేది పెద్దలు కూడా చెప్తుంటారు. అదే గోవు పంచకము గోవు మూత్రం ఎన్ని ప్రతి ఒక్కరి గోవు పేడ అది పూర్వీకుల దగ్గర నుంచి మన ఇల్లు అలగటం కానీ చేయటం కానీ దానివల్ల మనకు ఎంతో ఏది పురుగు పుట్ట రాకుండా రోగాలు రాకుండా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గోవు అనేది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. కాబట్టి ఈ ఆచారాన్ని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన గౌరవిస్తూ ఉంటారు. ఆ గౌరవంతో మా అందరికీ అదే రకంగా సూచన వచ్చిన ప్రకారంగా ఈరోజు మేము అందరం కలిసి మా ఉన్న పక్క జన సైనికులు వీర మహిళలు మేము అందరం కలిసి రియాజ్ గారు కూడా రాలేకపోయారు చిన్న పని కారణం వల్ల. అతను కూడా మేము అందరం ఏంటంటే ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. మేడం గారు సారు వీళ్ళందరూ ఏంటంటే దీనివల్ల లక్ష్మి గారు వీళ్ళందరూ ఎట్లున్నారంటే ఒక ఆశయంగా తీసుకొని దీన్ని ముందు తీసుకొని వస్తున్నారు. ఈరోజు గుడిపాటు దాంట్లో చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తున్న చాలా ఆనందంగా ఉంది. ఎంతో కష్టపడి ప్రతి ఒక్కళ్ళు స్వామి చాలా చక్కగా అంజిబాబు గారు అలాగే మనం చెప్పకల్లా ఆయన మంత్రాలు చదువుతున్న స్వామి అని అంటున్నాను తప్ప ఆయన పూజారిగా అనుకున్నాను తప్ప ఆయన అంజిబాబు గారిని అనుకోవటం లేదు. అంత చక్కగా వేద మంత్రాలు చదువుతున్నాడు. అంటే ఆయన ఎంత ఇంట్రెస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దీని మీద అంజిబాబు అనేది నెక్స్ట్ మేడం గారు అనేది ప్రతి ఒక్కళ్ళు పెద్దలు అందరూ ఉన్నారు. అందరూ సారు ఈరోజు దీన్ని పూనుకొని ఈ గ్రామంలో ఇంత దానికి మా శ్రద్ధగా ఆయన స్థలం ఇచ్చేసి ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ముందు నిలబడి దాని కార్యక్రమం చేపిస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. గోవును పూజించాలి, స్త్రీలను పూజించాలి, భూమాతను పూజించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. ఈ గో పూజ అనేది బాగా జరిగింది. అందరు పెద్దలందరి సహకారంతో పూజ మంచిగా జరిగింది. ఇక్కడ అంతా ఈ ప్రదేశం అంతా దేవభూమిగా మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఈ గోశాల అందరికీ భక్తులందరూ ఇక్కడ చాలామంది వస్తున్నారు. గత 8-9 సంవత్సరాలుగా ఎవరికైనా ప్రశాంతతమైన ప్లేసు అంటే ఒక స్వర్గం లాంటి ప్లేస్ అనేది ఇక్కడ అందరూ అనుకునేది. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ అదే ఫీల్ అవుతున్నారు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మామయ్య తీసుకొచ్చినప్పుడు నన్ను చాలా మంచి ప్లేస్ అనిపించింది. ఈ మంచి ప్లేస్ని అందరూ వచ్చి మంచిగా స్వేద తీరటం కానీ ఎక్కడైనా కొంచెం మనం ప్రశాంతత కోరుకున్నప్పుడు ఎవరు జనాలు లేని ప్రదేశంలోకి వెళ్ళాలనుకుంటాం. కానీ ఇక్కడ గోవులు ఆంజనేయ స్వామి అందరికీ మంచి ధైర్యం ఇచ్చి అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అంజిబాబు అన్నకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రణామాలు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం శ్రీకృష్ణాయ నమః.
గోవుల గురించి మన రవిశంకర్ అన్నయ్య చెప్పిన తర్వాత అంత అద్భుతంగా చెప్పారు. ఒకటే తెలియజేస్తున్నా ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడే గోవుల్ని కాచాడు, పరిపాలించాడంటే అంతకంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి కూడా ఆ కృష్ణ పరమాత్మ గోవుల నుంచి ఉన్న అనురక్తి ఆ ఒక్కటే మనకి ఉదాహరణ. జై శ్రీరామ్, జై హనుమాన్. వారికి కొన్నాను, కానీ ఇది అనివార్య కారణాల వల్ల ఆంజనేయ స్వామి గుడికి మార్పు చెందడం అనేది ఎవరో వచ్చి గుడి కడతామన్నారు, స్థలం ఇచ్చాము. వాళ్ళు శంకుస్థాపనకి కట్టలేకుండా వెళ్ళిపోవటం, తర్వాత నా మిత్రుడు ఆంజనేయులు రావటం, ఈ ఆంజనేయులు ద్వారా ఇంత విస్తరణ జరగటం అనేది నాకు నా ఆత్మ అంత హెల్ప్ చేసి ఇక్కడ దాకా నడిపించినటువంటి నా ఆత్మ. అందుకని ఇది సర్వజీవులకి ఇది ఒక మహాదేవభూమి. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కంశెట్టి లక్ష్మి. నేను ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ గోపూజ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. అంటే మన పవన్ కళ్యాణ్ గారు గోకులాస్ ఓపెన్ చేశారు కదండి. 12,500 గోకులాస్ ఓపెన్ చేశారు. సో దానికి అనుగుణంగానే మేము ఇక్కడ నేను మొన్న 5వ తారీఖు 2వ నెల మంగం డిగ్రీ కాలేజీలో 108 గోవులతో పూజ చేసామండి. దానికి ఏంటంటే అది నాంది అన్నమాట. దేశవ్యాప్తంగా 50,000 గోశాలలు 50 లక్షల గోమాతలతోటి ఓపెన్ చేయాలని అనేది కాన్సెప్టు. మన 50 లక్షల స్త్రీమూర్తులకు కూడా ఒక రకమైనటువంటి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ 50,000 గోశాలను ఓపెన్ చేయాలనుకుంటున్నాము. అయితే 50,000 గోశాలలు ఎలా అని అంటే దానికి మేము వివరంగా చెప్పగలం. బట్ ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమం కాబట్టి మనకు టైం లేదు. మోడీ గారు వికసిత భారత్ అనేది సెప్టెంబర్ 11వ తారీఖున వారు 2024లో లాంచ్ చేయడం జరిగిందండి. దానికి అనుగుణంగానే మన మోడీ గారు ఏం చెప్పారండి, పంచ ప్రాణ అని చెప్పారు. అంటే ఏంటి, 5 రకాల విద్య, సాంకేతిక, ఆరోగ్యం, వీటన్నిటి గురించి చెప్పారు. సో దాంట్లో ఒక భాగమేనండి. మనం ఒక్క గోమాతను కనుక మనం సంరక్షించుకొని గో ఉత్పత్తులు మనం ఉపయోగించుకుంటే ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేయగలం. ఆర్థికంగా కానివ్వండి, శారీరకంగా, మానసికంగా ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోగలమండి. కాబట్టి మోడీ గారిని మేము విన్నవించుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి, పవన్ కళ్యాణ్ సార్ గారిని కానివ్వండి, ఈ గోశాలలు అనేవి తప్పకుండా మనం నిర్మించుకుంటే, మన గోవులను రక్షించుకుంటే, మనం గోవులను రక్షిస్తున్నాం కాదండి, మనల్ని మనం రక్షించుకుంటున్నామని ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాలా. ప్రకృతిని కాపాడుకుంటాం, భూమాతను కాపాడుతాం, స్త్రీమాతను మానవులను కూడా మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి గోమాతను రక్షించాలని నేను మరొకసారి ఈ సభ మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్స్. మీరందరూ వచ్చి ఇంత మంచిగా ఈ మెసేజ్ని దేశవ్యాప్తంగా తెలియజేస్తారని. థ్యాంక్ యూ.